దాని సీరియస్ సినిమా తీసుకోవాలి. ఏమి లేదన్న, ఒక మహేష్ బాబు ఎనర్జీ తప్ప ఏం లేదు, అస్సలు లేదు. పాపం అన్న మహేష్ బాబు ఎంత ఎనర్జీగా చేసిండు. త్రివిక్రమ్ తమను ఎవ్వడు దాని సీరియస్ సినిమా తీసుకోవాలి, ఏదో షార్ట్ ఫిల్మ్ లాగా తీసి పడేసారు. లిప్సింగ్ కూడా వేయలే అన్న. మహేష్ బాబు తప్ప ఏం లేదన్న. మహేష్ బాబు పాపం 100% ఎఫర్ట్స్ పెట్టిండు. మిగిలిన వాళ్ళంతా పండుగ చేసారు సినిమా. అమ్మో చెప్పలేమన్నా, కానీ ఈ సినిమాకి అయితే ఏదో ఇంటర్న్షిప్ లా చేసిండు సినిమాలో కాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు శ్రీలీలని తీసుకోవడం వల్ల సినిమా పోయింది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు ప్రజెంట్ ఐరన్ లెగ్ లో ఉంది. సినిమా నాకు నచ్చలేదు, నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే నచ్చలేదు. మహేష్ అదే చెప్తున్నా కదా, మహేష్ బాబు గారు యాక్టింగ్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఎనర్జీగా ఉంది, మంచి డాన్స్ వేశారు, అట్లానే అనిపించింది నాకు కూడా. అందుకే నాకు కూడా అనిపించింది ఈ సంక్రాంతికి రాకుండా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సంక్రాంతికి రాకుండా ఉండే సరిపోయింది. ఆల్రెడీ నాకు ఎందుకు అజ్ఞాతవాసి ఎఫెక్టే దీనికి కూడా కొట్టిందేమో అనిపించింది చాలా వరకు. హనుమంతుల వారితో పోల్చుకోకూడదు మనం. ఆయన రూట్ వేరు, ఆయన దారి వేరు. ఎంత తొక్కేద్దామని చూసినా అలా వెళ్ళిపోతున్నారు అనమాట. సో దానికి దీనికి అసలు పోటీ లేదు. గురూజీ మనం అట్లా చెప్పలేము. ఒక్క సినిమాతో గురూజీ పని అయిపోయిందంటే మనం అనలేము. అది ఆయన మళ్ళీ ఇంకో కంబ్యాక్ ఇస్తారు. నెక్స్ట్ అల్లు అర్జున్తో ఉందనుకుంటు కదా, ఆల్రెడీ అల్లు అర్జున్ ఫోన్ చేసి ఉంటాడు టాక్ని బట్టి. అది తమ్మన్ మ్యూజిక్ కూడా అరవింద్ సమేతలో పెన్మిటి సాంగ్ తీసుకొచ్చి కొట్టినట్టు అనిపించింది. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ కూడా నాకేం అంత అనిపించలేదు. అదే గుంటూరు కారంలో టైటిల్లో ఉన్నంత ఘాటు సినిమాలో కూడా ఉండుంటే బాగుండి అనిపించింది. ఆ ఘాటు నాకు సినిమాలో కనపడలేదు. గురించి మార్క్ స్టోరీ లాస్ట్ లా 30 minutes బాగుందన్న. అది అసలు అయితే 1 hour 35 minutes సినిమా. అసలు సినిమా స్టోరీ లేదు, డిసప్పాయింట్మెంట్. కన్విన్స్ అయ్యామండి, కంప్లీట్గా కన్విన్స్ అయ్యాం. కాకపోతే ఎందుకో ఒక బ్యాక్ డ్రాప్ ఉందండి మూవీలో. లైక్ స్టోరీ పరంగా కాకుండా డీవియేట్ అయిపోయినట్టు, ఎక్కువ నార్మల్గా పండించే సీన్లు ఎక్కువ చూపించాలని చూపించినట్టు కొంచెం స్క్రీన్ ప్లే అలా అనిపించిందండి. మరి నాకు మరి వాళ్ళు చూపించాలని చూపించడం రొటీన్ సినిమా చూపించారు. మహేష్ బాబు గారి సినిమా చూసినట్టయితే అనిపించలేదు. త్రివిక్రమ్ మార్క్ అనిపించలేదండి. త్రివిక్రమ్ మార్క్ అయితే అస్సలు లేదు. ఒక చెప్పాను కదా, త్రివిక్రమ్ గారి మార్క్ అంటే ఒకటే అండి, తల్లి ప్రేమ అంటే ఏంటిది, తల్లి ప్రేమ ఎలా చూపిస్తుంది అన్నదాన్ని కన్వెన్స్ చేసి పడిస్తారండి అందరినీ సినిమాలు. సో వాట్ ఎవర్ పీపుల్ అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసిన అయితే లేదండి. జనాలు ఒక ఊర మాస్ అలాంటి సినిమా అయితే కాదు. లేదండి, జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బట్ ఇట్స్ అన్ గుడ్ మూవీ, డీసెంట్ మూవీ. సో సంక్రాంతి అయితే బాబుది కాదు. సంక్రాంతి అంటే ఓకే అండి, గుడ్ కలెక్షన్స్ వస్తాయి, మిక్స్డ్ టాక్స్ వస్తాయి. చూసారు కదా ఫ్యాన్స్ ఎలా చెప్పారు. సో ప్రాబ్లం లేదు, మిక్స్డ్ టాక్స్ వస్తుంది. నేనైతే 2.5 రేటింగ్ ఇస్తానండి, హాఫ్. అంటే అది కూడా 1 man షో. ప్రభాస్ గారు మహేష్ బాబు గారి యాక్టింగ్ వల్ల బాగుండేది. సారీ అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారితో లాస్ట్ 2 blockbusters ఇచ్చారు. ఓకే, సో అలవైకుంఠపురం ఉంది, అరవింద్ సమేత వీరరాఘవ ఉంది. సో అవి 2 వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కొంచెం ఏమాత్రమైనా సరే స్క్రీన్ ప్లే డౌన్ అయితే సినిమా ఖచ్చితంగా నచ్చదు జనాలు. స్టోరీ కొత్తగా లేదన్నారు కదా. కొత్తగా లేదు అంటే ఇప్పటిదాకా త్రివిక్రమ్ గారు ఎయిదర్ ఫ్యామిలీ స్టోరీస్ డీల్ చేసుకున్నారు ఆర్ పొలిటికల్ డ్రామా డీల్ చేశారు. ఇది 2 క్లబ్. ఇది అత్తారింటి దారిలో అది ఫ్యామిలీ చుట్టే తిరుగుతుంది. అంటే ఇంకా అలవైకుంఠపురం లాగా సాంగ్స్ వేరే సినిమాలో సాంగ్స్ పెట్టడం ఇట్లాంటివన్నీ చేశారు కదా, ఇందులో కూడా ఉంటుంది సార్. అదే ఇంకా ఇందులో కూడా చిన్న సీక్వెన్స్ ఉంటుంది మీకు. అట్లాంటి అంటే జనాలకు బోర్ కొట్టిన తరుణంలో ఇలాంటి ఇంకా పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? అంటే బాగానే ఉంటుంది, అంటే ఆ ఫ్లోలో బాగానే. ఇప్పుడు మహేష్ బాబు గారు తన కామెడీ టైమింగ్ తోటి ఫస్ట్ హాఫ్ తీసుకెళ్తాడు సార్. ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుందని చెప్పను నేను, కానీ రాయొచ్చు కథ. ఇంకా ఫస్ట్ హాఫ్లో మహేష్ బాబు గారు తన కామెడీ టైమింగ్తో తీసుకెళ్ళిపోతాడు సినిమాని. పల్సర్ బైక్ సాంగ్ లాంటివి ఎప్పుడు అవుట్డేట్ అయిపోయింది, ఇంకా అలాంటివి పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? పల్సర్ బైక్ సాంగ్ లేదే ట్రై చేశారు కదా. పల్సర్ బైక్ సాంగ్ కాదు అది ఇది నాది నక్లెస్ గొలుసు సాంగ్ ఉంటుంది. అదేంటంటే మీకు అది సిచ్యువేషనల్ సాంగే, కాదంటలేదు, పెట్టచ్చు. అదే అంటున్నాను సార్. ఇప్పుడు కొన్ని మూవీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ హాఫ్ మీకు కథ ఉండదు, ఆ కథ మోడ్లోకి తీసుకెళ్ళడానికి దర్శకుడు చేసే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి.
సో అందులో కొంతమంది హిట్ అవుతారు, కొంతమంది అంత సక్సెస్ఫుల్ అవ్వలేరు. యంగ్ డైరెక్టర్స్ బ్లాక్ బస్టర్ కొడుతున్నారు, అలాంటి సీనియర్ సైడ్ కూడా ఇలాంటి సినిమాలు తీయడం ఏంటి అని కూడా చాలా మంది అంటున్నారు కదా. సో మీకేమన్నా సార్ కొట్టించాలనుకుంటున్నారా ఎవరి చేతనా? నన్ను చెప్పండి ఒక మాట. మీ అభిప్రాయం? లేకపోతే ఆ క్వశ్చన్ నేను ఏం ఆన్సర్ చెప్తాను సార్. ఇప్పుడు వివి వినాయక్ గారు ఎప్పటి నుంచో వచ్చారు. ఛత్రపతి ఎలా ఉంది హిందీ వర్షన్? ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కదా. అంటే రాఘవేంద్రరావు గారు ఎప్పటి నుంచో ఉన్నారు, 100 పైకి సినిమా తీశారు, పండిపోయింది, దర్శక ధీరుడు ఆయన. గురూజీ పని అయిపోయింది అనుకోవచ్చా మరి? అలా ఎలా అనుకుంటాను సార్, అలా ఎలా అనుకుంటారు? ఒక స్పీచ్తోనే ఆయన అదరగొడుతున్నాడు. మోస్ట్ లైక్ వీడియో ఉంది ఆ రోజు. ఓకే, గురూజీ పని అయిపోయిందని అలా చెప్పలేనులేండి. అజ్ఞాతవాసి అప్పుడు గురూజీ పని అయిపోయింది అన్నారు సార్, ఏమైంది? 2 బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు ఆయన. ఈజ్ ఎ జెమ్, ఎ గ్రేట్ సెల్యూట్ టు త్రివిక్రమ్ గారు. తెలుగు భాషను నిలబెడుతున్న ఏకైక దర్శకుడు నా దృష్టిలో. అసలు ఆ మాట కూడా ఎవరిని అడగండి సార్, నాకు చాలా బాధ అనిపిస్తుంది. సినిమా నుంచి మీమ్స్ వచ్చాయి, ఇప్పుడు మీమ్స్ కి గురూజీ సినిమాలు పెడుతున్నారు కదా. అదే కావచ్చు సార్, అదే చెప్తున్నాను కదా. సచిన్ టెండూల్కర్ ఒకసారి 99 కొట్టగలిగినంత మాత్రాన ఆడు సెంచరీలో కొట్టినట్టు కాదు కదా. దట్స్ వాట్ మై ఒపీనియన్ ఆన్ త్రివిక్రమ్ గారు. ఓకే, సరే ఆయన కర్మ బాలేక ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇలాంటివి అవుతుంటాయి. ఓకే, బట్ హీఈస్ మై ఇన్స్పిరేషన్. హీఈస్ నేను ఒక మహర్షితో పోలుస్తాను ఆయన్ని. ఓకే, సో ఒకవేళ ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ హిమ్ ఆల్సో, ఓకే, కొంచెం నాకు అహం అడ్డొస్తుంది ఆయన తప్పు చేసాడని ఒప్పుకోవడానికి. నో, ఐ విల్ నాట్ కామెంట్ ఎనీథింగ్ నెగిటివ్ అని. ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. కొద్దిగా స్టోరీ రొటీన్ అంటారు కొంతమంది, అంటే అంత ఇప్పుడు కొత్తగా ఏం రాస్తారన్న, కొత్తగా రాస్తే చూడరు. 1 నేను ఒక్కడే రాశారు, చేశారు, ఎవరు చూశారు? ఎవరు చూడలేదు. మరి కొత్తగా తీస్తే చేయరు. మరి అందరు కమర్షియల్ సినిమా అన్నప్పుడు కమర్షియల్ సినిమానే ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ సినిమాలు కాదు ఇవి. ఫస్ట్ హాఫ్ శ్రీలీల మహేష్ కొద్దిగా ఎక్కువైంది, లవ్ సీన్స్ అది అంత వర్కౌట్ కాలేదంటారు. ఫస్ట్ హాఫ్ వర్కౌట్ కాలే అంటే అది చూసే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇంకా లవ్ సీన్స్ అంటే రొమాన్స్, కిస్సులు, హగ్గులు ఉంటేనే లవ్ అంటే అది తప్పు అన్న. తన న్యాయం చేసిండు. మనం అనుకుంటాం కానీ అన్ని పాటలు బాగున్నాయి. మనం కుర్చీ మడత పెట్టే సాంగ్, ఇంకొకటి 2 minutes మధ్యలో సాంగ్ ఉంటుంది మామయ్య, ఆ సాంగ్ చాలా బాగుంది. కామెడీ పరంగా ఏమన్నా బాగుందా? ఓకేనా? వెన్నెల కిషోర్, మహేష్ బాబు గారు ఉన్న ప్రతి సీన్ మనం అందరం ఎంజాయ్ చేస్తాము. వాళ్ళిద్దరి మధ్యలో లాగ్ అంటే ఇంట్రొడక్ట్ చేస్తుంటారు కదా అన్ని క్యారెక్టర్లు, మీకు అట్లా లేట్ అనిపిస్తుంది. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఈ సినిమాలో. త్రివిక్రమ్ అంటేనే చాలా క్యారెక్టర్లు దింపుతారు ఆయన. సో దాన్ని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది కదా ఈ లాగ్ అవుతుంది అది అని. క్యారెక్టర్స్ అన్ని అడాప్ట్ చేసుకునే టైంకే టైం పడుతుంది. అందుకే సెకండ్ హాఫ్ మనకు నచ్చుతుంది అంతే. కూడా గుంటూరు సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఏమంత అనిపించలేదు. కొద్దిగా ఉంది త్రివిక్రమ్ ఓల్డ్ సినిమాస్ లాగే కొద్దిగా. ఓవరాల్ 3. ఆ 3 ఎందుకు ఇస్తున్నాను అడగండి. ఆ 3 మహేష్ బాబు కోసం ఇస్తున్నాను, లేకపోతే 1 ఇస్తాను. నేను బాబు ఫ్యాన్, బాబు ఫ్యాన్ ఇక్కడ. అలాగే ఉంది. ఆ గురించి కనిపిస్తే చెప్తాను. ఆ త్రివిక్రమ్ బయట లేదు అసలు. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? యావరేజ్ సెంటిమెంట్ని బాగా పండిస్తారు. ఈయన స్టైల్ ఇది. అలాగే దాన్ని ఏమంటారు, నెక్స్ట్ శంకర్ గారిది స్టైల్. అలా ఒకరిదొకరిది ఒక స్టైల్ బ్రో. ఈ సినిమా సెంటిమెంట్ని బాగా పండించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ బ్రో. పండక్కి చాలా ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు యాజ్ ఏ స్టోరీ రైటర్గా ఓన్లీ ఫైట్లు, కామెడీ ఇవే పెట్టుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు స్టోరీ రన్ చేయాలి కదా. 2 గంటల 50 నిమిషాల సినిమా, 2 గంటల 50 నిమిషాల సినిమా అన్నప్పుడు ఓ పేపర్ మీద పెన్ను పెట్టుకొని రాసుకున్నప్పుడు అన్ని దాన్ని ఏమంటారు, అన్ని మసాలా అన్ని కొన్ని చోట్ల లో అయ్యి సడన్గా ఫైట్ వస్తేనే బాగుంటుంది. ఒకేసారి ఊరికే ఫైట్లు పెట్టినా కూడా సినిమా హిట్ అవ్వదు. ఇప్పుడు 2 గంటల 50 నిమిషాలు ఫైట్లు పెట్టినా హిట్ అవ్వదు, 2 గంటల 50 నిమిషాలు డ్యాన్సులు పెట్టినా హిట్ అవ్వదు. అలాగనే కామెడీ చేసుకుంటూ స్లోగా యాజ్ ఎ స్టోరీ రైటర్గా త్రివిక్రమ్ గారు ఎలా అయితే రాసుకోవాలనుకున్నారో అలానే రాశారు. ఒక స్టోరీ రైటర్ ఎలా రాస్తారో అలానే రాశారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. సినిమా బ్లాక్ బస్టర్. ఈ పండగకి గ్యారంటీ. దాన్ని ఏమంటారు, 2 సినిమాలు బ్లాక్ బస్టర్. నేను హనుమాన్ సినిమా చూశాను, అలాగే ఈ సినిమా చూశాను. 2 సినిమాలు బ్లాక్ బస్టర్లు. త్రివిక్రమ్ గారు 100% పెట్టారు బ్రో ఈ సినిమాకి. తమన్ మ్యూజిక్ అంటే దాన్ని ఏమంటారు, సినిమాకి ఎంత కావాలో అంతే మ్యూజిక్ కొట్టారు. ఇప్పుడు అఖండ కొట్టినట్టు డబ అంట ఫైట్లు అంతా ఇది అలాంటి ఫైట్లు ఎక్కువ ఫైట్లు ఉన్న సినిమా కాదు. అలా అని చెప్పేసి
దానికి ఏమంటే సెంటిమెంట్కి ఎలా అయితే మ్యూజిక్ కొట్టాలో దానికి తగ్గట్టే సెంటిమెంట్కి మ్యూజిక్ కొట్టారు బ్రో. ఆయన దాన్ని ఏమంటారు, ఆయన రోల్ ఆయన పోషించాడు. ఆయనది దాన్ని ఏమంటారు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గట్టికి కొట్టాలని చెప్పేసి గట్టికి కొట్టినా కూడా అది ఆ సినిమాకు వర్కౌట్ అవ్వదు. ఒక్కో సినిమా ఒక్కో రేంజ్లో ఉంటుంది. అఖండకైతే బాగా బీజిఎం బాగా అవసరము, ఈ సినిమాకి అంత దాన్ని ఏమంటారు సెంటిమెంటల్ బీజిఎం అవసరము. ఆయన ఎంత అవసరమో అదే కొట్టారు ఈ సినిమాకి. కుర్చీ మడత పెడతా సాంగ్కి అసలు దాన్ని ఏమంటారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. క్లాప్స్ అందరూ దాన్ని ఏమంటారు ఆ స్టెప్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఆ సాంగ్ని చాలా బాగా కంపోజ్ చేశారు. అలాగే తమన్ గారు దాన్ని ఏమంటారు చాలా మంచి సాంగ్ ఇచ్చారు. ఈ సినిమా ఫైనల్గా త్రివిక్రమ్ గారు చాలా బాగా రాశారు. త్రివిక్రమ్ గారు, నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను, మీరు స్టోరీని పేపర్ మీద చాలా బాగా రాశారు, అలాగే ప్రజెంట్ చేశారు. ఈ సినిమా సంక్రాంతికి మీరు బ్లాక్ బస్టర్ కొట్టారు. శ్రీలీల యాక్టింగ్ చాలా బాగా, ఆమె డ్యాన్స్ బాగా చేసింది, యాక్టింగ్ బాగా చేసింది. అసలు ఆమె స్క్రీన్ మీద కనిపిస్తేనే అసలు ఆమె దాన్ని ఏమంటారు ఆమె టైం నడుస్తుంది. ఇప్పుడు ఆమె శ్రీలీల టైమే నడుస్తుంది. ఏ సినిమాలో చూసినా ఆమె కనిపిస్తుంది. ఆమెదే మొత్తం రాజ్యము ప్రస్తుతం ఉన్న పొజిషన్లో. ప్రతి హీరోనికి ఒక 5-10 ఇయర్స్ బాగా పీక్స్ ఉంటుంది. అలాగే ఆమెకి శ్రీలీలది ఇప్పుడు నడుస్తుంది.